స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్ అంటూ ఎర్రచందనం జోలికెళ్తే తాట తీస్తామని అన్నారు. ఆపరేషన్ కగార్ లాగే మరో ఆపరేషన్ చేపడతామని చెప్పిన పవన్ ఎర్రచందనం చెట్టు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని చెప్పారు. స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్లను గుర్తించామని తెలిపిన పవన్ ఆ నలుగురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న అటవీ శాఖ అతిథి గృహాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. మామండూరు నుంచి తిరుపతి శివార్లోని మంగళం దగ్గరున్న అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్లను సందర్శించారు పవన్ కళ్యాణ్. రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదు ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం.